ఖమ్మం జిల్లా వైరా చెక్పోస్ట్ వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా కల్లూరు నుంచి గజ్వేల్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న 150 క్వింటాల రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రామారావు స్పష్టం చేశారు. పట్టుబడ్డ బియ్యం విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఖమ్మంకి వెళ్తున్నటువంటి సుమారు 150 క్వింటాల పీడిఎస్ రైస్ లారీతో వెళ్తుంది. నెంబర్ వచ్చేసి AP29TS7032. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదురే వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక పీడిఎస్ రైస్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దీని వెనకాల ఎవరున్నారనే దాని మీద విచారణ జరుపుతాం. కేసు నమోదు చేసి చెప్తాం. అదేవిధంగా రేషన్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సన్న బియ్యాన్ని గత 2 నెలలుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అట్టి సన్న బియ్యాన్ని కూడా కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేసే విధంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా కొందరు డీలర్లు కానీ ఇతర వ్యక్తులు కానీ అక్రమంగా వీటిని అధిక మొత్తంలో వేరే ప్రాంతాలకు తరలించి లాభార్జన చేసేందుకు ఎవరైనా ఈ అక్రమ పద్ధతుల్లో రవాణా చేస్తే